హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ ఏర్ వచ్చేసి మున్నేరు అనమాట. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు ఎడమ కాలువ అని కూడా దీన్ని పిలుస్తారు. అయితే గత 2 రోజుల నుండి ఎడతెరిపి వర్షం కురవడం వల్ల మొన్నటి దాకా రాళ్ళు రప్పలు మొత్తం కనబడినటువంటి ఈ మున్నేరులో ఒకేసారి నీరు ఎక్కువగా రావడం అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే నిన్న ఇవాళ కురిసినటువంటి వర్షానికి బాగా వర్షపు నీరు అయితే రావడం జరిగింది. మొన్న చూసుకున్నట్లయితే అక్కడ కనబడుతున్నటువంటి రాయి చుట్టూ మనకు ఇసుక దిబ్బలు మొత్తం కనబడేవి. కానీ ఒకేసారి 2 రోజులు ఎడతెరిపి వర్షాలతో మనకైతే నీరు అయితే ఎంతవరకు అయితే ప్రవహిస్తుందో మనకి కలారా చూస్తున్నాం. చాలా అలలెక్క వస్తుంది. ఇక్కడ చూడండి, చాలా మొత్తం నిండిపోయింది. అక్కడ మొత్తం నిండుతూ ఉంది. ఇంకా దాదాపు 2 రోజులు 3 రోజులు వర్షాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తాం. మనం వార్తలు అయితే వింటూనే ఉన్నాం. మరి ఇంకా వచ్చినట్లయితే ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గుతుందా అనేది మనం ఇంకా వర్షం వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట. ఇక గత సంవత్సరం మాత్రం అయితే ఒక్కసారి మున్నేరైతే పొంగి పొర్లిందనమాట. సో చుట్టుపక్కల దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి జలగం నగర్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ బొక్కలగడ్డ, ఈ మొత్తం బాగా చాలా వరకు అయితే మునిగాయి అనమాట. మరి ఈ సంవత్సరం అయితే అంత వర్షాలు అయితే లేవు. మరి ఈ 2 రోజుల నుండి చూసుకున్నట్లయితే వచ్చినటువంటి వర్షానికి వస్తున్నటువంటి ఈ నీరు మనం అయితే చూస్తున్నాము. ఇంకా ఆగకుండా వర్షం దాదాపు వరుసగా వచ్చినట్లయితే ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది మనం మళ్ళీ వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇది ఖమ్మం యొక్క వార్తలు. ఖమ్మం మున్నేరు వచ్చేసి ఈ విధంగా అయితే చిన్నగా పెరుగుతుంది. ఇంకా వర్షాలు తగ్గుతాయి, ఇంకా వస్తాయి అనేది అయితే మనకు తెలియదు. ఇంకా వస్తున్నాయి, ఇంకా 2 రోజులు ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖలో ఉన్నాయని చెప్పేసి వార్తలలో అయితే మనం వింటూనే ఉన్నాము. ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.